రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు ఇప్పటికే 86 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో ఉన్నవారిని విచారించనున్నారు. అయితే విచారణకు ఎంతమంది హాజరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే 5గురు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్ టీం రంగంలోకి దిగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు ఇప్పటికే 86 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో ఉన్నవారిని విచారించనున్నారు. అయితే విచారణకు ఎంతమంది హాజరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే 5గురు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్ టీం రంగంలోకి దిగింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం చూస్తున్నాం బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును వేగవంతం చేసి ఈ రోజు దాదాపుగా ఎవరైతే మొత్తంగా రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళల్లో నార్కోటిక్ డ్రగ్ అంటే రక్త నమూనాలు సేకరించిన నేపథ్యంలో వాళ్ళ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆన్ వాళ్ళు ఉన్న 86 మంది కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఆ పంపించిన తర్వాత వాళ్ళను ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఎవరికైతే నోటీసులు పంపించారో 86 మందిలో ఎంతమంది ఈ నోటీసులకు హాజరవుతారు అన్న దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో మనకు సమాచారం రావాల్సి ఉంది. మొత్తం మీద ఈ కేసు విషయంలో హైదరాబాద్ నార్కోటిక్ డ్రగ్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. దీంట్లో హైదరాబాద్ వాసులు ఉన్నారు కాబట్టి ఎవరైతే హైదరాబాద్ వాసులు ఈవెంట్ లో పాల్గొని డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళ రక్త నమూనాలో డ్రగ్స్ ఎవరైతే దొరికిందో వాళ్ళకి సంబంధించిన సమాచారం మొత్తం సేకరించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పటికే కర్ణాటక నార్కోటిక్ డ్రగ్ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. మొత్తం మీద ఈ హైదరాబాద్ నార్కోటిక్ డ్రగ్ సంబంధించిన వ్యవహారంలో చూసాం మనం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఈ డ్రగ్స్ విషయంలో కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఎవరిని కూడా ఎంత పెద్దవాళ్ళని సరే వదిలిపెట్టదని చెప్పని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ డ్రగ్స్ వ్యవహారంలో ఎంత వాళ్ళు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ నార్కోటిక్ డ్రగ్ అధికారులు ఈ రేవ్ పార్టీ సంబంధించిన వ్యవహారంలో పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో ఎవరి బ్లడ్ శాంపిల్స్ రక్త నమూనాల్లో నార్కోటిక్ డ్రగ్ వచ్చిందో వాళ్ళందరి వివరాలు సేకరించి ముమ్మరంగా దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా ఎవరి దగ్గర డ్రగ్ దొరికిందో వాళ్ళు అంటే రక్త నమూనాలు దొరికిందో వాళ్ళకి సంబంధించి ఎప్పటికీ డ్రగ్స్ సేకరిస్తా ఉన్నారు, వాళ్ళకి ఎవరు సప్లై చేస్తా ఉన్నారు, దీంట్లో పూర్తి వివరాలు కూడా సేకరించి ఆయా విషయాల మీద ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ నార్కోటిక్ డ్రగ్ ఇప్పటికే సన్నద్ధమవుతుంటే మన సమాచారం అంతా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.